లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ మీటింగ్. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆధ్యాత్మిక వాక్య సందేశాలు, విడుదల, స్వస్థత, సమాధానం, రక్షణ, జీవితంలో మార్పును పొందాలనుకుంటే తప్పక పాల్గొనండి. తేదీ ఏప్రిల్ 14 గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్ర, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు 20. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్యల కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఏప్రిల్ 14 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ నంబర్లకు సంప్రదించండి. 7331157270, 7331157271. నా పేరు సత్యానందం అండి. నాకు స్పాండిలైటిస్ 6 months నుంచి ఉంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను ఏకీభవించాను. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఏం లేదండి. యేసయ్య చేసిన అద్భుతం అండి. పేరు శ్రీనివాస్ గారు గత 2 సంవత్సరాలుగా కంటి చూపు స్పష్టంగా లేక బాధపడుతున్నారు. ఈరోజు దైవజనులు కంటి చూపు నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించారు. ఆ కంటి మసగా తొలగిపోయింది. ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్న సాక్ష్యం తెలియజేస్తున్నారు. నా పేరు శ్రీనివాస్ అండి. 2 సంవత్సరాల నుంచి కళ్ళు సరిగ్గా మసగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత ఫ్రీగా ఉన్నాను. 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఆ వైట్ షర్ట్ వేసుకున్నారు, చేతులు కిందకు ఉన్నాయి కదండి. 2 చేతులు పైకి ఎత్తారు. 2 చేతులు పైకి దించారు. ఆయన పళ్ళు మళ్ళీ నవ్వుతున్నారు, 2 చేతులు పైకి ఎత్తారు. ఆయన నవ్వేది కూడా కనిపిస్తుంది. అన్ని కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీ చూడు ప్రాబ్లమే లేదు. నా పేరు గాబ్రియేలు. నేను గట్కేసర్ దగ్గర రాంపల్లి నుంచి వచ్చాను. అయితే నాకు 12 సంవత్సరాల నుంచి తలనొప్పితో విపరీతంగా బాధపడుతుండేది. రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు పడితే అప్పుడు 1 గంట ఊకున్నానంటే 1 గంట తర్వాత మళ్ళీ తలనొప్పి వచ్చేది. వచ్చేటప్పుడు చాలా బలహీనంగా తలనొప్పితో బాధపడుతూ ఉండేది. అయితే దేవుని యొక్క కృపను బట్టి పాస్టర్ గారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో హెడేక్ ప్రాబ్లం నుంచి స్నామలో సుస్తును అందురుగాక అని అన్నప్పుడు అప్పటికప్పటికే తలనొప్పి నుంచి విడుదల కలిగింది. ఇప్పుడు ఎటువంటి తలనొప్పి లేదు. దేవుడు ఎంతగానో స్వస్థపరిచిండు. దేవుని నామానికి వందనాలు. 4 సంవత్సరాలు అవుతుంది పాస్టర్. ఈ నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నా. కర్ర పట్టుకొని నడుస్తున్నా. కర్ర పట్టుకొని కూడా మస్తు అవస్థ అవుతుంది. యేసయ్య బాగు చేశాడు. దేవుడు నాకు నడిచే శక్తి ఇచ్చాడు. నేను వచ్చేటప్పుడు కర్ర పొడుచుకుంటా రాలేకపోయినా. నేను ఎంతో అవస్థతో వచ్చిన. ఇప్పుడు ఎంతో నయం అయింది పాస్టరు. నేను నడవగలుగుతున్నాను. 1 year నుంచి మైగ్రేన్ హెడేక్ ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా ఎవరో నన్ను టచ్ చేసినట్లు అనిపించింది. మొత్తం ఫ్రీగా అయిపోయింది. వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో. స్థలం NSP కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. ఈ క్రింది నెంబరును సంప్రదించండి. Perilous time in the last days, the Bible says, 2 Timothy chapter 3 verse 1 to 5. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో ఈ అంత్య దినములలో, కడవరి దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు,
దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె నుండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. In the last days, people's character will be changed. ఈ అంచె దినంలో ప్రజలందరి యొక్క ప్రవర్తన, వారి గుణములన్నీ కూడా మారిపోతాయి. The way of behavior will be completely changed. వారి యొక్క ప్రవర్తనలు, గుణములు పూర్తిగా మారిపోతాయి. The lifestyle will be completely changed. వారు జీవించే విధానము కూడా పూర్తిగా మారిపోతుంది. The first one is people will become lovers of themselves but don't love others. మొట్టమొదటిగా జరిగేది ఏమిటనగా మనుషులు తమను తాము ప్రేమించుకుంటారు, స్వార్థప్రియులుగా ఉంటారు కానీ ఇతరులను ప్రేమింపలేని వారుగా ఉంటారు. In these last days, ఈ అంత్య దినములలో people's character is going to be changed. మనుషుల యొక్క ప్రవర్తనలు మారిపోబోతున్నాయి. It is said in the Bible 2000 years back. 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో చెప్పబడింది. Through the Holy Spirit of God, Apostle Paul spoke to Timothy. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతితో మాట్లాడుతూ In ఉన్నారు. other words, he spoke to all of us. మరొక మాటలో మనందరితో కూడా మాట్లాడుతున్నారు. So these are the days. అది ఈ దినములే. What kind of people will live on this earth? ఈ భూమి మీద ఎలాంటి మనుషులు జీవించబోతున్నారో మనం చూస్తున్నాం. The first kind of people, మరి వారిలో మొట్టమొదటి రకం ఎలా ఉంటారనగా, for men shall be lovers of their own selves. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, తమను తాము ప్రేమించుకునే వారుగా ఉంటారు. They love themselves but they don't love others. వారు తమను తామే ప్రేమించుకుంటారు కానీ ఇతరులను ప్రేమింపరు. Why don't they love others? ఎందుకు వారు ఇతరులను ప్రేమింపరు? Because they don't have heart for others. ఎందుకనగా ఇతరుల గురించిన హృదయం వారికి లేదు. He says that I love myself. వారేమంటారంటే నన్ను నేనే ప్రేమించుకుంటానంటారు. I don't love for anybody. నేను ఇతరుల ఎవ్వరి ఎడల ప్రేమను కలిగి లేను. But I love myself. నన్ను నేనే ప్రేమించుకుంటాను. Oh, that is a selfishness. అది స్వార్థపూరితమైనది. God's love is always I love you. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. I'll sacrifice for you. నీ కొరకు నేను త్యాగం చేస్తాను. I forgive you. నేను నిన్ను క్షమిస్తాను. I'll help you. నేను నీకు సహాయం చేస్తాను. That is the God's language. అది దేవుని యొక్క భాష. What will be the last days people's language? ఈ అంచు దినాల్లో మనుషుల భాష లేక మాటలు ఎలా ఉంటాయి? I love myself. నన్ను నేనే ప్రేమించుకుంటాను. I don't love you. నేను నిన్ను ప్రేమించను. I hate you. నిన్ను ద్వేషిస్తాను. I disobey you. నేను నీకు అవిధేయునవుతాను. This is the last days people will say. ఈ కడవరి దినాల్లో మనుషుల మాటలు ఎలా ఉంటాయి? దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టే వారి గుంపులో మనం చేరకుండా ఉండాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. స్వార్థ ప్రియులు అంటే ఇతరుల కొరకు మనసు లేనివారు, ఇతరుల కొరకు హృదయం లేనివారు. దేవుని కోసం వాళ్ళకి హృదయం లేదు, మనుషుల కోసం హృదయం లేదు, ఇంటి వారి కోసము హృదయం లేదు, బంధువుల కోసము హృదయం లేదు. వీళ్ళు ఎవరిని ప్రేమించరు కానీ తమ్మును తామే ప్రేమించుకుంటారు. నీలో ఒకవేళ స్వార్థం ఉంటే అందరిలో ఉంటుంది స్వార్థం, కానీ ఆ స్వార్థాన్ని నువ్వు జయించాలి. స్వార్థమును జయించుటకు నిస్వార్థం అనే దాన్ని అక్కడ తీసుకురావాలి. ఆ రెండవదిగా ఎలాంటి వారు ఉంటారు చూడండి, ధనాపేక్షలు. ధనాపేక్షలట. ఎలాంటి వారు ఉంటారు అంటే ధనాన్ని ఆపేక్షించేవాళ్ళు, ధనాన్ని కోరుకునేవారు. చూడండి, ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, ఏ విషయంలో చూసినా ధనాన్ని ఆశించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రతి దానికి ధనం 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 ధనం. డబ్బు లేకపోతే ఈ లోకంలో నువ్వు ఏ పని చేయలేవు, ఏ సహాయం పొందలేవు అన్న పరిస్థితి తీసుకొచ్చారు. ధనం ఉంటేనే నేను నీకు సాయం చేస్తాను, లేదంటే లేను అంటే పూర్తిగా వాళ్ళ హృదయాల్లో దేవుడు కాదు కానీ ధనానికి చోటిచ్చారు. ఆ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ధనము సమస్తమైన కీడుకు మూల కారణం. సమస్తమైన కీడు ఈ రోజు భూమి మీద జరుగుతుందంటే అది ధనం వల్ల జరుగుతుంది. చంపబడుతున్నారు, చంపుతున్నారు, హత్యలు చేస్తున్నారు, కోర్టు కేసులకు వెళ్తున్నారు, మరి ఇంట్లో సమాధానం లేకుండా, బయట సమాధానం లేకుండా సొసైటీని పాడు చేసుకుంటున్నారు. దీని అంతటికీ సెంటర్ పాయింట్ ఏంటి చెప్పండి? ధనం, డబ్బు కొరకు ఇంటి వాళ్ళని బజార్లోకి ఈడుస్తున్నవారు ఎంతో మంది. మరి డబ్బు ఎప్పుడైతే మనిషి హృదయంలో చేరిపోయిందో దేవునికి స్థానం లేకుండా పోతుంది. డబ్బు నీకు బాస్గా ఉండకూడదట, డబ్బు నీకు బానిసగా ఉండాలి. దేవుడు నీకు బాస్గా ఉన్నప్పుడు నీ జీవితం బాగుంటుంది. దేవుడు నీకు బాస్గా చేసుకో, ధనాన్ని నీకు బానిసగా చేసుకో. ధనాన్ని నువ్వు హెచ్చించినట్లయితే ధనము నిన్ను సమస్తమైన కీడులోకి తీసుకువెళ్ళి నీ జీవితం చిల్లాబదలం చేసి లాస్ట్కి చివరికి నాశనానికి నడిపిస్తుందట. అందుకే యేసుప్రభు వారి శిష్యులో ఒక శిష్యుడు యేసు ప్రభుని తనకు ప్రభుగా పెట్టుకోకుండా తాను ధనాన్ని తనకు ప్రభుగా చేసుకుంటాడు. ఉండేది ప్రభుతో, నడిచేది ప్రభుతో, కూర్చుండేది ప్రభుతో, ప్రసంగాలు వినేది యేసయ్యతో, ఆరాధన చేస్తాడు, ప్రార్థనలకు వెళ్తాడు, అన్నిట్లో పాల్గొన్నాడు. అలాగే స్వస్థత మీటింగ్లో ఉన్నాడు. అన్నిట్లో ఉన్న ఈ వ్యక్తి మైండ్ మొత్తం ధనం మీదే ఉంది. ఎంతసేపు ఎంత కానుకలు వస్తున్నాయని ఆలోచించేవాడు. లాస్ట్కి అతను యేసును విడిచిపెట్టి ధనం వెంట వెళ్తాడు. 30 కాసులకి యేసు ప్రభువాన్ని అమ్మేసుకుంటాడు. అమ్ముకున్న తర్వాత మనశ్శాంతి వచ్చిందా, సమాధానం వచ్చిందా? వెండి నాణ్యాలు ఇంటికి పట్టుకెళ్ళాడు కానీ నిద్ర పట్టక పరుగులు తీసుకుంటూ మనశ్శాంతిలాగా ఎటుపోవాలి అర్థం కాక
మళ్ళా పరిగెత్తుకుంటూ ఎవరిచ్చారో వారికే ఇచ్చేస్తాడు. ఆ డబ్బు మొత్తం వాళ్ళు ముందు పడేసి నా యేసు నాకు ఇవ్వండి, నా యేసు నాకు ఇవ్వండి అంటాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ పాపం నీతోనే పోవును గాక, నీ రక్తాపరాధం మా మీద పడకుండా నువ్వు అమ్మేసుకున్నావు నీ ప్రభుని, అమ్ముకున్నాక మళ్ళీ ఇమ్మంటే ఇచ్చే అవకాశము లేదు. సృష్టికర్త నా రక్షకుడిని అమ్మేశాడు, తర్వాత మళ్ళీ నా రక్షకుడు నాకు కావాలన్నాడు. ఎందుకు ఇతను 30 కాసులు వెండి కాసులకి యేసుని అమ్మి మళ్ళా నా యేసు నాకు ఇవ్వండి అని ఎందుకు ఏడ్చాడు చెప్పండి? అంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించి డబ్బు వెంట వెళ్తే లాస్ట్కి దేవుని సమాధానాన్ని కోల్పోతావు, నెమ్మదిని కోల్పోతావు, విశ్రాంతి కోల్పోతావు. డబ్బు అయితే ఇంటికి చేరుతుంది కానీ మనశ్శాంతి నీలో లేకుండా పోతుంది, నెమ్మది లేనివాడిగా జీవించాల్సి వస్తుంది. కనుక తప్పనిసరిగా డబ్బును వెనకబెట్టు, దేవుణ్ణి ముందు పెట్టు. ధనం మీద నుండి దేవుని మీదకి మనసు వెళ్ళాలా? నేడే ఆ సమయం. ఈరోజే నీ మనసును దేవుని మీదకి పంపించు. అలాగే వ్యర్థమైన వాటి మీద నుండి దేవుని మీద పెట్టాలనుకుంటున్నావా? నేడే ఆ సమయం. మూడవదిగా ఎలాంటి వారు ఉంటారు చూద్దాం. బెంకములాడువారు. తర్వాత ఎలాంటి వారంట? బింకములాడువారు. ఎప్పుడు చూసినా ఇతరుల మీద ఏదో ఒకటి చెప్పేవారు ఉంటారు, బింకములాడుతూ ఉంటారు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాక శాపం పెరిగిపోయిందంట. మీకు తెలుసా? కమ్యూనికేషన్ పెరుగుతుంది అనుకున్నారు కానీ శాపం పెరిగిందట. ఎందుకంటే ఇంతకుముందు పక్క వాళ్ళకి ఇంటోళ్ళకి 1-2 అబద్ధాలు చెప్పేవాడు. ఇప్పుడు ఫోన్ నిండా అబద్ధాలే. ఫోన్ ఎత్తాడంటే ఎక్కడున్నాడంటే ఉన్నదొక దగ్గర, చెప్పింది మరొక దగ్గర. రకరకాల అబద్ధాలతో వెళ్ళిపోతుంది ఈ సొసైటీ. శాపం పెరిగిపోతుంది. ఈ అబద్ధాలు పెరిగిపోయే కొలది నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అంటాడు. కనుక బెంకమలాడేవారుగా ఉండొద్దు అన్నాడు దేవుడు. మనం దైవజనం కాబట్టి ఇటువంటి ఉండొచ్చు, మీలో కూడా ఉన్నట్లయితే వాటిని తొలగించుకోమంటున్నాడు దేవుడు. నీలో లేవు అంటలేదు, వాటిని విడిచిపెట్టు అన్నాడు. విడిచిపెట్టమన్నాడంటే విడిచిపెట్టడమే, వాటిని ప్రేమించొద్దు, వాటిని వదిలేసుకోమన్నాడు. ఏవైతే నీలో ఉన్నాయో వ్యర్థమైనవి వాటిని వదిలేసుకోవాలి. నీలో వ్యర్థమైనది ఫలాన్ని ఉందని పరిశుద్ధాత్మ దేవుడు వాక్య వెలుగుతో నీతో మాట్లాడినప్పుడు వెంటనే ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని ప్రభువా ఈ వ్యర్థమైనది నాలో తీసే ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్ముడు వెంటనే నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నేను తీసేసుకోలేకపోతున్నాను, ఆ బలహీనత నాలోని తీసివేయండి, ఆ స్వార్థం నాలోని తీసివేయండి, ఆ ధనాపేక్ష నాలోని తీసేయండి, ఆ ప్లేస్లో దేవుడు ఉండేలా సహాయం చేయమని నువ్వు ప్రార్థించగలిగితే పరిశుద్ధాత్ముడు నీ పక్కనే ఉండి నీకు సహాయం చేయబోతున్నాడు. పీపుల్ దోస్ హూ గాసిప్ టు యూ విల్ గాసిప్ అబౌట్ యూ అనే ఒక సామెత ఉంది. ఎవరైతే నీ దగ్గర వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తారో వాళ్ళు నీకు తెలియకుండా నీ మీద అందరికీ ఏం చేస్తారంట? కనుక ఈ అపవిత్రమైన మాటలకు విముఖుడుగా ఉండమన్నాడు. హుమనైను ఫిలేతు అనేటువంటి 2 యవనస్తులు అపోస్తలుడైన పౌలుతో సేవ చేశారు. మంచి సేవకులు వారు. కానీ వాళ్ళిద్దరు కూడా దేవునికి దూరం అయిపోయారు, పరిశుద్ధాత్మకు దూరం అయ్యారు, వాక్యానికి దూరం అయ్యారు. రక్షింపబడిన వాళ్ళే దేవునికి దూరంగా పోయారు. కారణం ఏంటి? చీకటి మార్గంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? 2 తిమోతి 2వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అంటే వ్యతిరేకంగా ఉండాలట. ఎవరికి వ్యతిరేకంగా? ఇంట్లో వాళ్ళకి కాదు, బయట వాళ్ళకి కాదు, సేవకులకు కాదు, వాక్యానికి కాదు, వ్యర్థమైన మాటలకు వ్యతిరేకంగా నువ్వు ఉండాలి. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అట్టి మాట్లాడేవారు ఏమవుతారంట? మరి ఎక్కువగా ఏమవుతారు? భక్తిహీనులు అంటే భక్తి లేని వారు అవుతారంట. బిఫోర్ యూ స్పీక్ యూ హ్యావ్ టు థింక్. నీవు మాటలు పలకడానికి ముందుగా నువ్వు ఆలోచన చేయాలి. థింక్, THINK. థింక్ అనేటువంటి మాటను మనం THINK అని చూస్తున్నాం. T it stands for is it true? T అనేటువంటి మాటకు అది నిజమేనా అని ఆలోచించాలి. H is it helpful? H అనగా అది మేలుకరమైనదా, ఉపయోగకరమైనదా? I is it inspiring? I అనగా ఇది ప్రభావితము చేసేదా? N is it necessary? N అనగా ఇది అవసరమైనదేనా? K is it a kind word? K అనగా ఇది దయతో కూడినటువంటి మాటేనా అని ఆలోచించాలి. If it is not true, అది సత్యము కాకపోయిన if it is not helpful word, అది ఉపయోగకరమైనది కాకపోతే, if it is not inspiring word, అది ఇతరులను ప్రేరేపించేటువంటి మాట కాకపోతే, if it is not necessary word, అది అవసరమైన మాట కాని ఎడల, if it is not kind word, అది దయతో కూడిన మాట కాని ఎడల speak not. దాన్ని పలకకూడదు, Hear not. వినకూడదు. They are called slanderers, those who speak all ill, and they will become a godless people. ఈ విధమైనటువంటి అపవిత్రమైన మాటలు మాట్లాడి వారు అందరూ కూడా వట్టి మాటలు మాట్లాడుతున్నారు, వీరు భక్తిహీనులు అయిపోతారని వాక్యం సెలవిస్తుంది. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయి ఉండడం. చర్చెస్కి వస్తున్నవారు, ప్రార్థనా మందిరాలకు వస్తున్నవారు, ఇంట్లో ఉన్న, బయటకు వెళ్ళిన, సొసైటీలో ఉన్న, నువ్వు కంపెనీలో ఉన్నా, ఒక ఆఫీసర్గా ఎక్కడైనా వర్క్ చేస్తున్నా, వెన్ పీపుల్ ఆర్ స్పీకింగ్ ఆల్ స్లాండర్స్, వ్యర్థమైన మాటలు మాట్లాడేటప్పుడు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయి ఉండము. అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. కొరకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైను ఫిలేతును ఉన్నారు. వీళ్ళు మంచి భక్తులండి, కానీ భక్తిహీనులు అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. వీళ్ళ భక్తి శూన్యమైపోయింది. కారణం ఏంటంటే వట్టి మాటలు. దాని తర్వాత ఇంకా వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు. అనురాగం ఉండదు వీళ్ళకి, అనురాగ రహితులు, అతి ద్వేషులు. ఎలాంటి వారంట?
అతి ద్వేషులు, భయంకరమైన ద్వేషం. వీళ్ళ ద్వేషానికి అంతం ఉండదు. భయంకరంగా ద్వేషిస్తూ ఉంటారు, ఇతరులని కొట్టాలి, చంపాలనేటువంటి ద్వేషం. అతి ద్వేషులు. తర్వాత అపవాదులు, అజిచ్ఛేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించేవారు. ఈ రోజులు ఎక్కడికి వెళ్ళినా అదే కనిపిస్తుంది. బాబు ఎందుకు తాగుతావు సిగరెట్ అంటే, నేను తాగితే మీకేంటండి అంటాడు. నా మందు ఎందుకు తాగుతావు, నీ లివర్ పాడవుతుంటే, నా లివర్ పాడైతే మీకేంటండి అంటాడు. దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని పని కంటే, ప్రార్థన కంటే, అయ్యా నేను రెస్ట్ తీసుకోవాలండి, నాకు దేవుడు కాదండి ముఖ్యం, నా సుఖానుభవం ముఖ్యమండి, దేవుడు తర్వాత అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆదివారం ప్రార్థనకు రావాలంటే మనస్సే ఉండదు. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ ఏం ప్రేమిస్తున్నాడు? సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. సుఖాన్ని ప్రేమించే నీకు దేవుడు నీకు అవసరం లేదనిపిస్తుంది. కానీ ఒక రోజున సుఖవ్యాధులు వచ్చినప్పుడు పరుగులు తీస్తావు దేవుని దగ్గరికి. అయ్యా నన్ను రక్షించు, నన్ను రక్షించమని కేకలు వేస్తావు. దయచేసి మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగి భయభక్తి కలిగి జీవించడం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారైందురు. ఇదొక గ్రూప్. ఈ గ్రూప్ ఏంటంటే బైబిల్ పట్టుకుంటారు, భక్తిగా ఉన్నట్టుగా నటిస్తారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించరు. శక్తి అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీద ఆధారపడరు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడే నిజమైన విశ్వాసిగా నువ్వు మారుతావు, నిజమైన భక్తునిగా నువ్వు మారుతావు. లేదంటే భక్తి వేషం ధరించుకున్నట్టుగా ఉంటాం. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరట. అలాంటి వారికి దూరంగా ఉండకపోతే వాళ్ళవన్నీ మనకు అంటుకుంటాయి. వాళ్ళలో ఉన్న భక్తిహీన అలవాట్లన్నీ మనకు అంటుకుంటాయి. కాబట్టి భక్తి కలిగిన వారికి నటించవద్దు, భక్తిని కలిగి ఉండు, అది నీకు ఆశీర్వాదం. మరి అన్ఫర్గివ్నెస్, ఎంతసేపు క్షమించే మనసే ఉండదు. వాళ్ళని నా ఇంట్లోకి రానివ్వను, ఒక్కసారి తేడా వస్తే వాళ్ళు మొహం ఎత్తి కూడా చూడను, వాళ్ళ ఇంటి వైపు కూడా చూడననే వాళ్ళు ఉన్నారు. ఇదేదో పెద్ద గొప్పతనం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా అనుకుంటూ వాళ్ళు నా గడప ఎక్కనివ్వను, నా ఇంటికి రానివ్వను అంటే దేవుడు అంటాడు, నా పరలోక గడప నిన్నెక్కనివ్వను, నా పరలోక వైపు నిన్ను చూడనివ్వను అంటాడు. దయచేసి క్షమించు, అప్పుడు నువ్వు క్షమించబడతావు. క్షమించడం అనేది చాలా అవసరము అని దేవుడే సెలవిచ్చాడు. ఎలా క్షమించమంటారు పాస్టర్ గారు, నన్ను ఇన్ని మాటలన్నారు, నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను నేను ఎలా క్షమించగలను అంటున్నావా? అయితే ఆలోచించేయి. యేసు ప్రభు వారు ఏం చెప్పారో తెలుసా? నీ పాపాలన్నీ ఆయన క్షమించట్లేదా? నీ పాపాలు క్షమించేటప్పుడు నువ్వు ఎందుకు క్షమించు ఇతరుల్ని? ఆయన ఏం చేశాడు చూడు. యేసు ప్రభు వారిని మేకులతో కొడుతుంటే ఆయన ఏం చెప్పాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమి. కొరడాలతో కొట్టినప్పుడు క్షమించాడు, రాళ్లతో కొట్టినప్పుడు క్షమించాడు, ఉమ్మి వేసినప్పుడు క్షమించాడు. భయంకరంగా ఆయన ప్రాణాన్ని తీస్తున్నా ఆయన అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. అలాగే తెలుసో తెలియకో ఎవరో ఏదో అన్నారు, క్షమించేసే. పెద్ద మనసుతో నువ్వు క్షమించగలిగితే దేవుని దృష్టిలో నువ్వు పెద్దవాడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్పవాడు అయినా, ఎంత గొప్పదానివైనా, నువ్వు ఇతరులకు క్షమించకపోతే దేవుని దృష్టిలో నువ్వు చిన్న వ్యక్తిగా ఉంటావు. నువ్వు చిన్న వ్యక్తివైనా, చిన్న వయసు అయినా, అందరినీ క్షమించే మనసు నీకుంటే దేవుని దృష్టిలో నువ్వే గొప్ప అవ్వబోతున్నావు. So let us change ourselves and come back to God. మనల్ని మనం మనసు మార్చుకొని దేవుని ఎదుగు తిరిగి వద్దాం. Let us not speak behind the people. మనం మనుషులు వెనక చెడు మాట్లాడే వారిగా ఉండొద్దు. Let us be a truth followers. మనము సత్యాన్ని వెంబడించే వారిగా ఉందాం. ఎంతమంది ఇలాంటి వారికి విముఖులుగా ఉండాలనుకుంటున్నారో అట్టి వారు తీర్మానం తీసుకున్న వారు మీ చేతులు పైకెట్టండి. ప్రార్థన చేసుకుందాం. గుండె మీదకు చేపెట్టండి. ప్రభా, ఈ వ్యర్థమైనవేవి నాలో ఉండొద్దు తండ్రి. అయ్యా, నాలో నుండి వాటిని తీసివేయండి. ఈ బలహీనతలు నాలో నుండి తీసివేయండి ప్రభా. ఈ వ్యర్థమైన గుణాలు ఏవి నాలో ఉండడానికి వీల్లేదు. యేసయ్యా, నాలో ఉన్న చెత్త గుణాలను తీసివేయండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మతో నింపము దేవా. అయ్యా, స్వార్థం నుండి నన్ను విడిపించు దేవా, ధనాపేక్ష నుండి విడిపించు. నా దేవా, నీకు విరోధంగా మాట్లాడుతున్నానేమో, అటువంటి వాటి నుండి విడిపించు. అపవిత్రమైన మాటలు ఏమైనా నా పెదాల నుండి దొర్లి వస్తున్నాయేమో, వాటిని తీసేయండి ప్రభా. అపవిత్రమైన తలంపులు వస్తున్నాయేమో, తీసివే నా దేవా. పైకి భక్తిగా నటిస్తున్నానేమో ప్రభా, నటన నాకు వద్దు యేసయ్యా. నటన జీవితం నాలో నుండి తీసేయండి ప్రభా. యథార్థమైన హృదయం మాకు దయచేయి. పరిశుద్ధాత్మతో నింపుము దేవా. నీ పవిత్రత మాకు దయచేయి, నీ అభిషేకం మాకు దయచేయి. ప్రార్థనా స్థలాల్లో ముసలమ్మ ముచ్చట్లు వద్దన్నావు, ముచ్చట్లాడొద్దన్నావు. ప్రార్థనా స్థలాలకు వచ్చినప్పుడు వ్యర్థంగా మాట్లాడొద్దన్నావు తండ్రి. అయ్యా, అటువంటి వ్యర్థమైన సంభాషణ నా నోటికి దూరమగును గాక ప్రభా. వ్యర్థమైన వాటిని నా నుండి విసర్జించమన్నావు తండ్రి. అయ్యా, వాటిని తీసివేయండి. పైకి భక్తి కలిగి నటిస్తున్నానేమో, నటన తీసివేయి. యథార్థమైన భక్తి నాకు దయచేయి. శక్తిని ఆశ్రయించటానుగా పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తున్నాను, పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తున్నాను ప్రభా. నీ కృప నాకు దయచేయి, నీ అభిషేకం నాకు దయచేయమని, నీ రాకడకు సిద్ధపరచుము దేవా. నీ ఆత్మబలం మాకు దయచేయండి. నీ కృప చూపము, బలపరచుము. అయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయమని అడగండి దేవా. నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉండాలి. నీకు ఇష్టమైన ఇల్లుగా నా ఇల్లు మార్చుకో దేవా. నాలో ఏది వ్యర్థమైంది ఉన్నా తీసివేయము.
నీ ఆత్మతో నింపి నీ గుణాలతో నన్ను నింపుదేవా. అయ్యా నీ స్వభావం నాకు దయచేయండి. పరలోక రాజ్యానికి వెళ్ళే వారికి ఏ అర్హత ఉండాలో ఆ అర్హత నాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. నీ కృపతో నన్ను రక్షిస్తున్నావు తండ్రి. నీ దయతో నన్ను మారుస్తున్నావు ప్రభా. నీ ప్రేమ నా మీద ఉండనివ్వండి. నిస్వార్థంగా ఉంటకు సహాయం చేయండి. అందరి పట్ల ప్రేమ చూపించడానికి సహాయం చేయండి. అందరినీ క్షమించే మనసు నాకు దయచేయండి. అందరికి పరిచయం చేసే మనసు నాకు దయచేదేవా. నన్ను కూడా వాడుకోదేవా అని గట్టిగా అడుగుదాం. యేసు నామములో నన్ను వాడుకోదేవా. నీ కృపతో నింపుదేవా. నీ చిత్తం మా ఎడల నెరవేర్చమని, మీరే మహిమ పొందుకోమని, నీ బిడ్డలందరినీ పరిశుద్ధ ఆత్మతో నింపి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ మీటింగ్. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆధ్యాత్మిక వాక్య సందేశాలు, విడుదల, స్వస్థత, సమాధానం, రక్షణ, జీవితంలో మార్పును పొందాలనుకుంటే తప్పక పాల్గొనండి. తేదీ ఏప్రిల్ 14 గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్ర, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు 20. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్యల కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఏప్రిల్ 14 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ నంబర్లకు సంప్రదించండి. 7331157270, 7331157271. నా పేరు క్రాంతి అండి. నేను 4-5 డేస్గా నేను చాలా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను. బ్రదర్ ప్రార్థన చేసేటప్పుడు యేసు రక్తాన్ని నేను పలుకుతున్నప్పుడు నాలో నుంచి ఆ యొక్క బాధ, పెయిన్ అనేది నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇట్స్ ఏ ఇన్స్టెంట్ హీలింగ్. వచ్చేటప్పుడు బాధతో వచ్చాను బ్రదర్ నేను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత సంపూర్ణ స్వస్థత అనేది నాకు కలిగింది. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. ఎవరికైతే విపరీతమైన తలనొప్పి ఉన్నది ఆ చేతి పెట్టుకోమన్నప్పుడు అయ్యగారు ప్రార్థించగా పూర్తి స్వస్థత కలిగింది. దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశారు. బ్రదర్ ఒక వాక్యం వల్ల నేను చాలా బలపడ్డాను. వాక్యానుసారంగా మా జీవితం గడుపుతున్నాము. యేసయ్య నా జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా దేవుని స్థలం నిమిత్తము అమౌంట్ ఇవ్వాలని ఆశపడుతున్నాము. యానివర్సరీకి ఇక్కడ రైస్ సంబంధించి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు అంజిలా. మర్చిఫోర్ట్ నుంచి వచ్చాను. బాడీలో మొత్తం ఏదో బరువుగా ఉండేది. వచ్చేటప్పుడు కాళ్ళు నొప్పి చాలా ఉండే. 7 years నుంచి చాలా బాధపడేవాళ్ళనండి. తినలేని మందులు లేదు, తిరగలేని డాక్టర్స్ లేదు, చాలా మెడిసిన్స్ వాడాను అన్నమాట. తగ్గలేదు. పెయిన్తో వచ్చాను, చాలా పెయిన్తో వచ్చాను. దైవజనులు ప్రార్థన చేశాక మొత్తం తగ్గిపోయిందండి. బాడీలో అస్సలు పెయిన్ అనేదే లేదు నాకు. ఇప్పటికిప్పుడే స్వస్థత జరిగిందండి నాకు. థ్యాంక్ యూ జీసస్. నా పేరు పోచే యాప్రాల్. అయితే నేను కొంత డబ్బు వచ్చేది ఉంటే దాని గురించి ప్రార్థన చేశాను. ఒక గజానికి మీకు డబ్బు ఇస్తాను, మీరు నాకు వచ్చే డబ్బు తొందరగా సాయం చేస్తా అని చెప్పి నేను వారమే నేను ఒక గజానికి డబ్బులు ఇచ్చాను. 4 రోజులకే నాకు డబ్బులు వచ్చేసినాయి వేరే రూపము. మందిర నిమిత్తము నేను ఇచ్చడం వలన దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా పేరు గాయత్రి. మా సిస్టర్ శాలిని ఇంటర్వ్యూ కనేసి హైదరాబాద్కి వచ్చింది. లాస్ట్ వీక్ ఫ్రైడే బాడీ అంతా ఫీవర్ వచ్చి చికెన్ పాక్స్ లాగా ఫుల్గా ఫేస్ అంతా బాడీ అంతా వచ్చేసింది. మెల్లమెల్లగా ఇంకా చాలా చాలా ఎక్కువ అయిపోతూ ఉంది. అలాగా ఫ్రైడే సాటర్డే కంప్లీట్గా సఫర్ అయింది. చాలా పెయిన్ తోటి, ఇచ్చింగ్ తోటి బాగా సఫర్ అయింది. అయితే నెక్స్ట్ డే సండే నేను ఇక్కడ ఈవినింగ్ సర్వీస్ కనేసి వచ్చాను. అయితే ఇక్కడ ఈవినింగ్ సర్వీస్లో ద బ్లడ్ స్పీక్స్ అనే మెసేజ్ అన్న మాట్లాడిన తర్వాత ఎవరెవరు అస్వస్థతతో బాధపడుతున్నారో ఇటు సైడ్కి రండి ప్రేయర్ చేస్తాను అన్నప్పుడు నేను అన్నకి చెప్పాను, మా సిస్టర్ ఇలాగా చికెన్ పాక్స్తో బాధపడుతుంది, అన్న ప్రేయర్ చేయండి అంటే అన్న యేసు నామములో స్వస్థత కలుగును గాక అని చెప్పి ప్రేయర్ ఆయిల్ రాయమని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ద బ్లడ్ స్పీక్స్ మెసేజ్ ఆమెకి చెప్పి ప్రేయర్ చేసి ఆయిల్ రాసాము. తను బాడీ అంతా రాసుకుంది. ఎక్కడెక్కడ చికెన్ పాక్స్ వచ్చిందో బాడీ అంతా రాసుకుంది. దాని నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడెక్కడైతే ఆ వాటర్ బబుల్స్ ఉన్నాయో ఆ బబుల్స్ అన్నీ మాడిపోయి
పడిపోయి బ్లాక్ కలర్లో వచ్చేసి కంప్లీట్గా తను హీల్ అయింది. బాడీ అంతా అసలు రెడ్గా ఉండి బబుల్స్ లాగా ఫామ్ అయిపోయింది, వాటర్ బబుల్స్ లాగా. కానీ అలాంటిది నెక్స్ట్ డే మండే మార్నింగ్ చూస్తే అంతా బ్లాక్ అయిపోయింది. దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసిన అన్నయ్యకి కృతజ్ఞతలు. వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో. స్థలం NSP కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. ఈ క్రింది నెంబరును సంప్రదించండి. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా, నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను, నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం వలన దీవెన పొందిన నా సహోదర సహోదరి ఈ పరిచర్యకు స్పాన్సర్స్ గా ఉండగోరిన ఎడల తప్పక ముందుకు రండి. ఈ కార్యక్రమాలు మీకును మీ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కదూ. ఇక ఆలస్యం ఎందుకు? మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్: పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరెంట్ అకౌంట్ నంబర్ 3528743345 మరొకసారి 3528743345 పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0002772. మా చిరునామా PJS పాల్, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, బిసైడ్ HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJS పాల్, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.